ఇది సైకాలజీలో మొత్తం టెక్స్ట్ బుక్లో వచ్చిన గ్రంథాలు ఎవరైతే రచించిండ్రో ఆ శాస్త్రవేత్తల పేర్లు వారి యొక్క గ్రంథాలు ఉన్నాయి. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు రాసుకున్నా ఇది. ఇప్పుడైతే ఫ్రెష్గా రాసి అప్లోడ్ చేయాలంటే టైం పడుతుంది. అందుకోసం ఉన్నదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అందరూ అర్థం చేసుకోండి. కావాలంటే నేను ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే ఈ వీడియోని 2 టైమ్స్ చూసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ చూడండి, సైకాలజిస్టులు మరియు వారి గ్రంథాలు ఇంపార్టెంట్. కంపల్సరీ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ అతను పావ్లోవ్. ఇతను రష్యాకు చెందిన శాస్త్రవేత్త. ఇతని యొక్క ప్రయోగం కండిషన్, మనకు నిబంధన సిద్ధాంతం ఉంది కదా, కుక్క పైన చేసిండు. ఇతను రచించిన గ్రంథాలు కండిషన్, రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. నెక్స్ట్ థారండైక్ యొక్క రచనలు యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. ఇతను రచించిన 3 గ్రంథాలు. థారండైక్ గురించి ఏంటిది? యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఫలిత నియమం, ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజిస్ట్ అని కూడా అంటారు. ఇతని యొక్క మళ్ళీ 3 సిద్ధాంతాలు: అభ్యసన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, ఫలిత సిద్ధాంతం, సంసిద్ధత సిద్ధాంతం, ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజిస్ట్. ఓకే, ఇతని గురించి. నెక్స్ట్ ఆల్బర్ట్ బండూరా. ఇతని యొక్క సోషల్ లెర్నింగ్ థియరీ, ఇతని యొక్క రచనలు సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజికల్ మోడలింగ్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. బండూరా. ఇతని యొక్క సిద్ధాంతాలు పరిశీలన అభ్యసన సిద్ధాంతం, అనుకరణ అభ్యసన సిద్ధాంతం అనేది కదా ఆల్బర్ట్ బండూరా. బోబోటాల్స్ పైన చేసిన ఇతను కెనడాకు చెందిన శాస్త్రవేత్త. నెక్స్ట్ కోహిలర్, గెస్టాల్వాది, జర్మన్ శాస్త్రవేత్త. ఓకే. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఇతను చింపాంజీ పైన చేసిన ప్రయోగాలు, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, సుల్తానా అని చింపాంజీ పైన చేసిన ప్రయోగాలు. నెక్స్ట్ కోఫ్కా, గెస్టాల్వాది. ఇతను కూడా ఈ కోహిలర్, కోఫ్కా, వర్దిమాన్, వీళ్ళు ముగ్గురిని గెస్టాల్వాదులు అంటారు. ఈ కోఫ్కా ఏమో గెస్టాల్వాద పితామహుడు, మనకు వర్దిమన్. వీరు ముగ్గురు జర్మన్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ కోఫ్కా గురించి చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ సైకాలజీ, గ్రోత్ ఆఫ్ ది మైండ్. ఓకే. నెక్స్ట్ చూడండి, బ్రూనర్ అభ్యసన సిద్ధాంతం, మనకు పెడగాగిలో కూడా వస్తుంది, మన సైకాలజీలో కూడా ఉన్నది. ఇతని యొక్క రచన ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పిండు కాబట్టి బ్రూనర్ బోధనా సిద్ధాంతం అంటేనే మనకు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుర్తుకు రావాలి. స్కిన్నర్ ఇతను అమెరికా శాస్త్రవేత్త, బ్రూనర్ కూడా అమెరికనే. ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్, స్కిన్నర్ రచనలు. స్కిన్నర్ ఏం ప్రయోగాలు చేసినారు? పిల్లి పైన చేసిన ప్రయోగాలు. నెక్స్ట్ హెర్లాక్, అమెరికా, డెవలప్మెంటల్ సైకాలజీ. నెక్స్ట్ గాల్టన్, ఇతను 1997 కుటుంబాల పైన అనువంశికత పైన ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఇతని యొక్క గ్రంథాలు హెరిడిటీ, జీనియస్ అండ్ ఇంటెలిజెంట్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. గాల్టన్ అనువంశికత సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఇతను కూడా చాలా ఇంపార్టెంట్. 1997 కుటుంబాలపై ప్రయోగాలు చేసిండు, ఇతని గురించి కూడా ఉంది. నియోమ్ చోమ్స్కీ, ఫాదర్ ఆఫ్ మోడల్ లింగ్విస్టిక్, అమెరికా, ఫాదర్ ఆఫ్ మోడల్ లింగ్విస్టిక్ అంటాము. ద ఫాదర్ ఆఫ్ మోడల్ లింగ్విస్టిక్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అండ్ మైండ్. ఇతను రచించిన 2 గ్రంథాలు. ఇతను భాష గురించి చెప్పిండు. ఎగ్జాంపుల్స్ మనకు దేంట్లో అంటే మన పెడగాగిలో ఇతని గురించి వస్తుంది, కంపల్సరీ చూసుకోవాలి. జీన్ పియాజే, సంజ్ఞానాత్మకవాది, స్విట్జర్లాండ్కి చెందిన శాస్త్రవేత్త. ఇతను ఒకడే స్విట్జర్లాండ్కి చెందిన శాస్త్రవేత్త. ద ఆరిజిన్స్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ ఇన్ జనరల్, ద గ్రోత్ ఆఫ్ ది లాజికల్ థింకింగ్, ఇతని యొక్క గ్రంథాలు. నెక్స్ట్ కోల్బర్గ్, అమెరికా శాస్త్రవేత్త, నైతిక వికాస సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని యొక్క వికాస సిద్ధాంతం. ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద సైకాలజికల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ కార్ల్ రోజర్స్, ఇతను కూడా అమెరికా, స్వీయ ఆత్మభావన వికాస సిద్ధాంతం అని ప్రతిపాదించాడు. అనిర్దేశిక మంత్రణం కూడా ఇతని చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ టెట్లో ఇతనికి అనిర్దేశిక మంత్రణం ఎవరు చెప్పిండ్రు అంటే ఇతను కార్ల్ రోజర్స్. ఇతని గురించి వచ్చింది లాస్ట్ ఇయర్ టెట్ బిట్టిది. క్లయింట్ సెంటర్డ్ థియరీ,
ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఇతని యొక్క రచనలు. నెక్స్ట్ వైగోట్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిర్మాణాత్మకవాది, సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం. ఈ ఎంకేఓస్, ఎండిఓస్, జెడ్పీడి వేస్తుంది కదా, ఇతని సిద్ధాంతాలలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థాట్స్ అండ్ లాంగ్వేజెస్ ఇతని యొక్క గ్రంథాలు. సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్ చూడండి. ఎబ్బింగ్హాస్ స్మృతి విస్మృతి పైన చేసిన ప్రయోగాలు. ఆన్ మెమరీ ఇతని యొక్క గ్రంథం, వెరీ ఇంపార్టెంట్. గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రతిపాదించుడు. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ గోల్మన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి ఫస్ట్ టైం చెప్పినవాడు గోల్మన్. ఇమోషనల్స్ ఇంటెలిజెన్స్ బై ఇట్ క్యాన్ మ్యాటర్స్ మోర్ దెన్ ఐక్యూ. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే వర్డ్ ఇతను ఫస్ట్ టైం యూజ్ చేసిండు గోల్మన్. నెక్స్ట్ డబ్ల్యూసి బాగ్లే, పరిసరవాది, అమెరికా శాస్త్రవేత్త. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఆటర్మనిజం, పాఠశాల వసతులు పరిసరాల గురించి అదంతా చెప్పిండు. నెక్స్ట్ చూడండి. క్లిఫర్డ్ బీట్స్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఇతను ఫాదర్ ఆఫ్ మెంటల్ హెల్త్ రివల్యూషన్. నేను ఇతని గురించి ఈ విధంగా గుర్తుంచుకున్నా అంటే బీట్స్ అంటే బీట్ తాగే వాళ్ళు మెంటల్ హెల్త్ బాగుండదు కదా, ఆ విధంగా. క్లిఫర్డ్ బీట్స్, ఫాదర్ ఆఫ్ మెంటల్ హెల్త్ రివల్యూషన్. ఇతని యొక్క గ్రంథం ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఇతను మైండ్, బీట్స్, మెంటల్ ఈ విధంగా గుర్తుంచుకోండి, గుర్తుంటుంది. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ చూడండి. సిగ్మండ్ ఫ్రైడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రతిపాదించుడు. ఇంకా రక్షణ తంత్రాలు కూడా చెప్పిండు. ఇతను అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. ఇతని యొక్క గ్రంథం అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, మనోవిశ్లేషణవాది. నెక్స్ట్ రక్షణ తంత్రాలు. నెక్స్ట్ ఆల్ఫర్డ్ ద పర్సనాలిటీ. ఆల్ఫర్డ్ బీనే ఇతనిది ప్రజ్ఞ గురించి చెప్పింది కదా ఈ ఆల్ఫర్డ్. ద పర్సనాలిటీ అతని యొక్క గ్రంథం. నెక్స్ట్ బార్ట్లెట్ ద రిమెంబరింగ్. నెక్స్ట్ విలియం జేమ్స్ ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజికల్. ఇతను 2006లో వచ్చిన బిట్ ఇది. జేబీ వాట్సన్ ప్రవర్తనవాదానికి మూల పురుషుడు జేబీ వాట్సన్. బిహేవియరిజం. నెక్స్ట్ జేబీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. హావింగ్ హార్ట్ గాడ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఇతనిది కూడా కంపల్సరీ అడుగుతాడు. హ్యావింగ్ హర్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. వికాస కృత్యాలు అని ఉన్నది అతని గురించి, ఇతను రచించిన వికాస కృత్యాలు. హ్యావింగ్ హార్ట్ గాడ్. నెక్స్ట్ ఐఎంపీ టాపిక్స్. ఇందులో మనకు 24+ మార్క్స్ కవర్ చేయాలంటే ఈ టాపిక్స్ మనం ఈజీలో కొంచెం టైం ఉన్నా కూడా రివిజన్ చేసుకుంటా పోండి. ఇది ఇందులో కంపల్సరీ క్వశ్చన్స్ అని వచ్చేస్తాయి. ప్రజ్ఞాలబ్ధి, మానసిక వయస్సు, గుర్తింపు గణన, పొదుపు గణన, వీటి నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్. నెక్స్ట్ గ్రంథాలు, రచయితలు, భాషలు, మూలపదాలు. నెక్స్ట్ వికాస సూత్రాలు. జీన్ పియాజే స్కీమాటాలు, ప్రచాలకాలు, సాంశిక అనుగుణం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇతని యొక్క ఇంపార్టెంట్ కీల పదాలు, మూల పదాలు ఇవంటాం కదా, ఆ టైప్స్. అవి దాని యొక్క డెఫినేషన్స్ గుర్తుంచుకోవాలి, కంపల్సరీ ఇస్తాడు. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసం, వెరీ ఐఎంపీ. ఇది లేకుండా పేపరే ఉండదు, కోల్బర్గ్ నైతిక వికాసం. నెక్స్ట్ చోమ్స్కీ భాషా సిద్ధాంతం. ఇతని గురించి కంపల్సరీ మనకు సైకాలజీలో ఆర్ పెడగాగిలో ఇతను కంపల్సరీ వచ్చి చూస్తాడు మనకు పేపర్. నెక్స్ట్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాసం. ఇతని గురించి కూడా లాస్ట్ 3 years నుంచి కంపల్సరీ ఇస్తాడు మనకు. 3 steps మనకు ఉన్నది, ఆ టేబుల్ ఉన్నది. ఎరిక్సన్ ఆ టేబుల్ చూసుకోవాలి. నెక్స్ట్ వైయక్తిక భేదాలు, అంతర్గత వ్యక్తంతర భేదాలు, ప్రజ్ఞా నిర్వచనం, మూర్తిమత్వ నిర్వచనం, ప్రజ్ఞా పరీక్షలు, గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, సహజ సామర్థ్యం, డిఏటి, జిఏబిటి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అని దీని కంపల్సరీ. ఇది కూడా ఇంపార్టెంట్. ఆలోచన, నిర్వచనాలు, రకాలు, పనులు, రకాలు. ఈ ఆలోచన లాస్ట్ టైం అడిగినాను బిట్. మూర్తిమత్వం, గ్రంథి వ్యవస్థ. ఈ గ్రంథి వ్యవస్థ థైరాయిడ్ గ్రంథి, మన హార్మోన్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇందులో వస్తాయి. ఇది కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ సంఘర్షణలు, ఉపగమన, పరిహార టైప్స్ ఉన్నాయి కదా, అది 4. అవి చూసుకోవాలి. అందులో నుంచి కంపల్సరీ ఒకటి ఇస్తాడు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎంపీ టాపిక్ రక్షణ తంత్రాలు. ఇందులో నుంచి కూడా కంపల్సరీ ఇస్తాడు. నెక్స్ట్ అభ్యాసన బదలాంకు, శూన్య బదలాంకు టైప్స్. నెక్స్ట్ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ కంపల్సరీ ఇస్తాడు ఇతని గురించి. అభ్యాసన సిద్ధాంతాలు, దీంట్లో నుంచి అయితే 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీ. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక సిద్ధాంతం, యత్న దోష అభ్యసన సిద్ధాంతం, ఇవన్నీ చదవాలి మనకు అభ్యసన సిద్ధాంతాలు. నెక్స్ట్ స్మృతి విస్మృతి రకాలు. నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్యా నమూనా మనకు పెడగాగిలో వస్తుంది. ఇది బోధనా శాస్త్రం అన్నట్టు. మానసిక వైకల్యం, అభ్యసన వైకల్యం కంపల్సరీ. ఇది మార్గదర్శకత్వం, మంత్రణం. ఇందులో నుంచి లాస్ట్ టైం మార్గదర్శక మంత్రం నుంచి కార్ల్ రోజర్స్ ఇప్పుడు చెప్పినా కదా, అతని గురించి ఇచ్చిండు మనకు. అది అనిర్దేశిక మంత్రం. నెక్స్ట్ బోధనా దశలు,
నెక్స్ట్ చూడండి మూల్యాంకనం, సిసిఈ, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2005, ఎన్సిఎఫ్ 2005 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ పేపర్ చూసుకోండి, దీని గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉన్నది. నెక్స్ట్ గుడ్ ఇంత